హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన ఎన్టీఆర్ గులాబ్ జామున్స్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. 175 గ్రాముల ఎన్టీఆర్ గులాబ్ జామున్ పౌడర్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం ఏం చేస్తామంటే వాటర్ని చిలకరిస్తూ మనము ఒక చపాతీ ముద్దలాగా చేయాలండి. చపాతీ ముద్ద అనడం కన్నా పూరి ముద్దలాగా చేయాలన్నమాట. అర్థమవుతుందండి. పూరి అని ఎందుకన్నానంటే గట్టిగా మనము ముద్ద చేయాలండి. గట్టిగా ముద్ద చేస్తే మనకు ఆయిల్ అనేది పీల్చుకోదన్నమాట. ఈ విధంగా ముద్ద చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలండి. ఆ తర్వాత ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలన్నమాట. నేను పెద్ద పెద్ద ఉండలు చుట్టానండి. నాకు పెద్ద గులాబ్ జామున్స్ ఇష్టం మాట. సో చుట్టేసిన తర్వాత మనము 175 గ్రామ్స్ షుగరు తీసుకుంటాం. 175 ఎంఎల్ వాటర్ వేసుకుంటాం. అదేవిధంగా యాలకులు వేసి షుగర్ అంతా కరిగే వరకు మనము స్టవ్ మీద పెట్టుకుంటామండి. సో ఒక సిరప్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ విధంగా ప్రిపేర్ చేసిన సిరప్ని మనం పక్కన పెట్టేసుకుంటామండి. సో ఎన్టీఆర్ గులాబ్ జామున్ పౌడర్ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. వాటర్ కూడా అంతే 1:1:1 రేషియోలో 3 తీసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆయిల్ వేయాలన్నమాట. అర్థమవుతుందండి. ఆయిల్ వేయాలి. వెయ్యగానే మనము ఈ గులాబ్ జామున్స్‌ని వేసేయాలండి. వెయ్యగానే గులాబ్ జామున్స్‌ని వేసేయాలన్నమాట. మళ్ళీ ఆయిల్ వేడెక్కే వరకు వండటం అవన్నీ చేయకూడదు. అలా చేస్తేనేంటంటే వేడి ఆయిల్‌లో వేస్తే మీకు లోపల ఉడకదండి. అర్థమవుతుందా? సో ఆయిల్ ఇలా వేయగానే మనము గులాబ్ జామున్స్‌ని కూడా వేసేయాలన్నమాట. సో ఆయిల్ వేడెక్కుతూ ఉంటది. గులాబ్ జామున్లు కూడా వేడెక్కితే లోపల కూడా ఉడికిపోతుందన్నమాట. సో చాలా టేస్టీగా వచ్చినాయండి నాకైతే. ఇంకొంచెం ఆయిల్ ఏస్తున్నానన్నమాట గులాబ్ జామున్స్ అన్నీ ములిగేలాగా. సో చాలా టేస్టీగా వచ్చినాయండి. పర్ఫెక్ట్‌గా వచ్చినాయన్నమాట. సో ఈ సర్ఫేస్ ఉంది కదండీ! ఈ సర్ఫేస్ మీద పగుళ్ళొచ్చినా పర్వాలేదన్నమాట. మనకి గులాబ్ జామున్ ఇరక్కుండా ఉండాలి. కొంచెం మనకు పర్ఫెక్ట్‌గా వస్తే ఈ సర్ఫేస్ మీద ఈ విధంగా పగుళ్ళొస్తాయన్నమాట. చాలా రుచికరంగా ఉన్నాయండి. సో ఈ విధంగా మనం తిప్పాలన్నమాట. తిప్పుకుంటూ వేపాలండి. అర్థమవుతుందా? సో తిప్పుకుంటూ వేపాలి. సో చాలా బాగొచ్చినాయండి. మేమైతే భలే ఎంజాయ్ చేసాం గులాబ్ జామున్స్. చాలా టేస్టీగా వచ్చినాయి. సో మన ఇంట్లో చేసుకుంటే ఇంకా బావుంటాయి. చూసారండి నేను ఎంత పెద్ద పెద్ద గులాబ్ జామున్స్ చేశానో. సో చిన్న గులాబ్ జామున్స్ అనుకోండి మనం ఎక్కువ తినాలి. ఒక 2, 3 తింటే గానీ మనకు తిన్న ఫీలింగ్ ఉండదు. పెద్ద గులాబ్ జామున్ అనుకోండి ఒక్కటి తినగానే ఇంకా క్రేవింగ్స్ ఉండవు. సో అందుకనే నేను బిగ్ గులాబ్ జామున్స్ చేసుకున్నాను. రోజుకొకటి తినేదాన్నండి. రోజుకొకటనేదాన్ని గానీ చాలా టేస్టీగా ఉండడం వల్ల ఒకరోజు 3 కూడా తినేసానమాట. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చానండి. సో ఈ కలర్ వచ్చే వరకు వేపాలండి. చూసారు కదా! ఎగ్జాక్ట్‌గా ఈ కలర్ వచ్చే వరకు మనము ఆయిల్‌లో వేపాలమాట. అర్థమవుతుందండి. వేపేసి మనము సిరప్‌లో వేసేస్తాం. ఇందాక సిరప్ ప్రిపేర్ చేసాం కదా! సో ఆ సిరప్‌లో వేసేస్తామాట. చూసారు కదండీ! గులాబ్ జామున్స్ ఈ కలర్‌లో వేగాలమాట. అర్థమవుతుందండి. సో ఆయిల్‌లో వేయగానే గులాబ్ జామున్ చూసారా ఇరగలేదు. సో ఆ తర్వాత సిరప్ ఏసేయాలమాట. ఒక గిన్నెలో ఈ గులాబ్ జామున్స్ వేపిన గులాబ్ జామున్స్ తీసుకొని మనం సిరప్ అనేది యాడ్ చేసేస్తాం. యాడ్ చేసి మనం ఒక 4 అవర్స్ వరకు మూత పెట్టాలండి. హాయ్ ఫ్రెండ్స్! నేను గులాబ్ జామున్ చేశానండి. సో చూపిస్తున్నాను. ఇంకా చాలా గులాబ్ జామున్స్ చేశాను తినేసానమాట. ఈ గులాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. సో నేను ఏ విధంగా కుక్ చేశానో మీకు చూపిస్తాను. గులాబ్ జామున్ పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో మనకెలా తెలుస్తదంటే, అది కూడా మీకు చెప్తాను. సో ఇది గులాబ్ జామున్ కదండీ! ఇది లోపల కూడా ఈవెన్‌గా కుక్ అవ్వాలమాట. చాలా మందికి లోపల ఈవెన్‌గా కుక్ అవ్వదండి. ఎందుకు కుక్ అవ్వదో నేను మీకు చెప్తాను. సో నాది ఈవెన్‌గా కుక్ అయిందో లేదో మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. నాది ఈవెన్‌గా కుక్ అయింది లోపల కూడా. లోపల బయట 2 ఈవెన్‌గా కుక్ అయినాయి. అర్థమవుతుందా? సో నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. సో మనం టేస్ట్ చేసి చూద్దామండి. హ్మ్. చాలా బావుందండి. చూసారా ఈ విధంగా షేప్ ఉండాలి. ఈ విధంగా షేప్ ఉంటేనే గులాబ్ జామున్ బావుంటది. ఈ విధంగా షేప్ ఎలా వచ్చినాయి అన్నీ చెప్తానండి మీకు. హ్మ్. చాలా బావుందండి. చూసారండి లోపల కూడా బాగా కుక్ అయింది. అసలు వైటే లేదు చూసారా? లోపల సరిగ్గా కుక్ అవ్వకపోతే వైట్ వైట్‌గా పచ్చి పచ్చిగా ఉంటదండి చూసారా? అసలు పచ్చి పచ్చిగానే లేదన్నమాట.
చూసారు కదండీ! అసలు పచ్చి పచ్చిగానే లేదు. హ్మ్. ఓకే ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ అండి. ఉంటాను.